సుబ్బారెడ్డి గారు చాలా క్లారిటీగా పూర్తి భయం కానీ ఎక్కడ కూడా ఏది లేకుండా ఆయన చాలా స్పష్టంగా ఏం చెప్తున్నారంటే కల్తీ జరిగింది 100%. అది నేను కాదు, సిట్టు కూడా అదే చెప్పింది. సో కల్తీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పి వాళ్ళ పేర్లు కూడా ఇచ్చింది. మా పేర్లు ఇక్కడ ఎక్కడా లేవు కదా అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, మిగతా పెద్దలందరూ తప్పించేసుకున్నట్టు అనుకోవాలా? మీరు వేసిన క్వశ్చన్లో ఒక్క పదం మార్చాలి. భయం లేకుండా చెప్తున్నాడు అన్నారు కదా, భయం లేకుండా కాదు, సిగ్గు లేకుండా చెప్తున్నాడని మార్చాలి. అసలు వాస్తవంగా నెయ్యిలో కల్తీ జరిగింది, అందులో కెమికల్స్ ఉన్నాయి, యానిమల్ ఫ్యాట్ ఉన్నది, అన్నీ ఉన్నాయి అని సిట్టు తన ఛార్జ్ షీట్లో చెప్పిన వెంటనే ఈ వైవి సుబ్బారెడ్డి అనే అతను మొత్తం అసలు ఆ దేవదేవుడికి క్షమాపణ చెప్పి ఇంకా పబ్లిక్లో నుంచి డిజపేర్ కావాలి, సిగ్గుపడాలి. నువ్వు సిబిఐ ఛార్జ్ షీట్లో నీ పేరు ఉందా లేదా అనే దాంతో కాదు, అసలు నువ్వు చైర్మన్గా ఉన్న సమయంలో నువ్వు ఈ మొత్తం ఈ కెమికల్స్తో తయారు చేసిన ఫేక్ నెయ్యి, రసాయన నెయ్యి, సింథటిక్ నెయ్యి తయారు చేసి వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టినందుకు నువ్వు సిగ్గుపడాలి. నీ హయాంలో నీ పేరు ఆ సిబిఐ ఇచ్చిన 36 పేర్లలో నా పేరు లేదు అని నువ్వు ఎట్లయితే ఇప్పుడు వచ్చి ఆనందంగా చెప్పుకుంటున్నావో, నువ్వు ఆనందంగా చెప్పుకోకూడదు సుబ్బారెడ్డి. సిగ్గుపడాలి, సిగ్గుతో తల దించుకోవాలి. ఎందుకు? నీ పేరు లేదు అన్న దాని దగ్గర ఆగమాక. నీ పిఏ ఉన్నాడు, నువ్వు పెట్టిన మనుషులు ఉన్నారు, వాళ్ళల్లో ఇప్పుడు సగం మంది వెంకటేశ్వర స్వామి ఆగ్రహిస్తాడని చెప్పి వాళ్ళందరూ భయంతో వణికిపోతున్నారు. వాళ్ళందరూ రేపొద్దున మళ్ళీ ట్రయల్ స్టార్ట్ అయితే, కోర్టులో కేసు ట్రయల్ స్టార్ట్ అయితే అందరూ నీ పేరే చెబుతారు సుబ్బారెడ్డి, చూసుకో. ఎందుకు అంటే శాస్త్రవేత్తలను తీసుకొచ్చి వాళ్ళని మాయ చేసి వాళ్ళని కరప్ట్ చేసి కూర్చోబెట్టావు. వాళ్ళల్లో ఈరోజు పశ్చాత్తాపం కనపడుతున్నది. నువ్వు పెట్టిన నీ కడూరు చిన్నప్పన్న దగ్గర నుంచి నీ పిఏ అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ బతికారు ఇన్ని రోజులు. కాడూరు చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డికి పిఏ కాదు అని మొట్టమొదటి చెప్పిన వ్యక్తి ఎవరో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. కావాలంటే మీరు చూడండి, పాత రికార్డులు చూడండి. ఈ మధ్యకాలంలో మీరు అంతా ఆయన వింటారు, వైవి సుబ్బారెడ్డి పిఏ అని పేరు. ఆయన పేరు ఏం పేరు? అప్పన్న. అసలు ఇది అప్పన్న ఎవడు పిఏ స్వామి అని చెప్పి నాకే అర్థం కాదు. అడిగిన నేను విపిఆర్ ఎవడు? తెలుగుదేశం పార్టీ ఎంపీ. అవును, ఆయన చెక్ ఎవ్రీ మంత్ శాలరీ తీసుకుంటున్నాడు ఆయన దగ్గర నుంచి చెక్స్. ఆయన వచ్చి ఆయన చెప్పాడు, ఆ చిన్నప్పన్నట ఎవడో చిన్నప్పన్న, ఆ చిన్నప్పన్నకి వైవి సుబ్బారెడ్డికి ఏం సంబంధం తెలియదు అన్నాడు. అదే చిన్నప్పన్నకి ఆంధ్రప్రదేశ్ భవన్లో ఉద్యోగం ఇచ్చింది ఇదే జగన్మోహన్ రెడ్డి. ఆర్డర్ ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టి ఆర్డర్ ఇచ్చాడు. ఆ చిన్నప్పన్న తెలియదు అంటాడు. ఆ చిన్నప్పన్న వైవి సుబ్బారెడ్డి పిఏ కాదంటాడు. ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి వచ్చి నా పిఏ కాదు అంటాడు. సిబిఐ ఛార్జ్ షీట్లో మొత్తం దాదాపు 10 చోట్ల చెప్పింది కాడూరు చిన్నప్పన్న పిఏ ఆఫ్ వైవి సుబ్బారెడ్డి అని. అందుకనే నేను చెప్తున్నా, ఆ ఛార్జ్ షీట్లో 36 పేర్లలో నీ పేరు లేదు అని సంతోషపడటం కాదు సుబ్బారెడ్డి, సిగ్గుపడాలి. ఇంకొకటి ఏంటి అంటే ఈ సుబ్బారెడ్డి సంతోషం కూడా తాత్కాలికమే. ఎందుకు అంటే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కేసు విచారణ సందర్భంగా సుబ్బారెడ్డి పేరు చెప్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ తోటి ఎంక్వైరీ చేయిస్తున్నది. ఆ ఎంక్వైరీ రిపోర్టులో బాధ్యులు ఎవరో మొత్తం తేలిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్టుని సుప్రీంకోర్టుకు పంపించి ఆ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంప్లీడ్ కాబోతున్నది. అదే కాదు, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీంతో పాటు టీటీడీ జరుపుకుంటున్న
తిరుమల తిరుపతి దేవస్థానం జరుపుతున్న ఇంటర్నల్ విచారణలో కూడా కొత్త విషయాలు బయటికి వస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అవుతుంది. సుబ్బారెడ్డి తప్పించుకునే అవకాశమే లేదు, ఆస్కారమే లేదు. ఇప్పటికే ధర్మారెడ్డి పేరు ఆల్రెడీ ఉన్నది. ధర్మారెడ్డి పేరు సిబిఐ సిట్ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన నివేదికలో ధర్మారెడ్డి పేరు ఉన్నది. సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి సంతోషపడుతున్నారు. ఈ కేసులో మా పేర్లు రాలేదు, మేము ఇంకా తప్పించుకున్నట్టే, ఈ వెంకటేశ్వర స్వామి మమ్మల్ని ఏమీ చేయలేడు, వెంకటేశ్వర స్వామిని నిస్సహాయుని చేశామని సంతోషపడుతూ ఉన్నారు. వెంకటేశ్వర స్వామి ఏనాటికి నిస్సహాయుడు కాదు, మనల్ని అందరినీ కాపాడేవాడు. నిస్సహాయుడు ఎట్లా అవుతాడు? అందుకనే ఖచ్చితంగా ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్తో పాటు ఇంకొకటి చెప్తా వినండి మీకు. వెంకటేశ్వర స్వామి భక్తులు కొన్ని వందల మంది ఈ కేసులో ఇంప్లీడ్ కావటానికి వాళ్ళు పిటిషన్లు ఫైల్ చేయబోతున్నారు. అది కూడా జరుగుతుంది. అందరూ అంటే వైవి సుబ్బారెడ్డి తప్పించుకునే ఆస్కారమే లేదు. Please subscribe to Leo News for more videos.